నేటి సద్భావన ఏంటిది అనేది చూద్దాము. సో ఒక్కొక్క నెల మనకు ఒక్కొక్క విషయాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఈ ఏప్రిల్ మాసంలో మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే శాశ్వత ఆనందము అనేటువంటిది. ఇవన్నీ కూడా రామకృష్ణ మఠం స్వామీజీలు రాసినటువంటి విషయాలు అనమాట. ఒక పుస్తకం ఇది, అంతరంగ అన్వేషణ అని. సో ఆ పుస్తకంలో వాళ్ళు ఏం చేశారంటే నెలకు ఒక కాన్సెప్ట్ తీసుకొని మనకు డీప్గా అర్థమయ్యేలాగా నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఒక్కొక్క వారము ఒక రెండు పేజీలు మనం చూస్తున్నాం అనమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఇవి ఇలా వరుసగా మీకు యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి జనవరి 1 నుంచి. అట్లా 1 మంత్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఆ భావము మన లోపలికి ఎక్కుతుందనమాట. ఎక్కినప్పుడు మనం ఆధ్యాత్మికంగా కొంచెం పురోగతి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం అందరికీ తెలుసు మనం భగవంతుని చేరుకోవాలి. మనకి ఎందుకంటే రియల్ లైఫ్లో మనకు అసలైన ఆనందం అనేది దొరకడం లేదు. ఏదో చేస్తున్నాము, ఇప్పుడు ఒక సినిమాకి వెళ్తాము, ఎంతసేపు ఉంటుంది ఆనందము? కొంచెం సేపే. ఇంకా షాపింగ్ చేసుకుంటాము. అట్లా ఏది చేసినా మనకు అసలైన ఆనందం అనేది దొరకడం లేదు. కాబట్టి అసలైన ఆనందం దొరకాలంటే భగవంతుని పట్టుకోవాలి. అది ఎలా పట్టుకోవాలో మనకు తెలీదు. కాబట్టి గురువులు నేర్పిస్తున్నారనమాట. ఒక్కొక్క నెల ఒక్కొక్క విషయాన్ని అభ్యాసం చేస్తూ వెళ్తే మనకు ఏదో ఒక రోజుదైనా నచ్చుతుంది కదా. అట్లా మనము మెల్లగా మన లోపల మార్పు రావటానికి ప్రయత్నం చేయాలన్నమాట. కాబట్టి ఈరోజు నేటి సద్భావన ఏముందో చూద్దాం. మనం ప్రతి దాని యందు అంతరంగపు సలహాను పాటిస్తూ ఉంటే క్రమంగా మనం దైవవాణిని వినడం ప్రారంభించి ఆయన సాన్నిధ్యాన్ని గ్రహిస్తాము అంటున్నారు. అంటే మనము ప్రతి దాని యందు అంతరంగపు సలహాని పాటించాలి అంటున్నారు. అంటే మనం చెప్పుకున్నాం కదా, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది, అప్పుడు పక్కింటి వాళ్ళకో పొరుగింటి వాళ్ళకో పోయి చెప్పుకోకుండా మనము వెళ్ళి దేవుడి ముందు కాసేపు కూర్చుంటే మన లోపల నుంచి ఒకటి వినిపిస్తుంది అనమాట మనకి. అంటే ప్రతిదానికి అలా ఆధారపడడం నేర్చుకున్నప్పుడు మన లోపల అంతరాత్మ అనేది ఉద్దీపన చెంది మనకు ఒక సజెషన్ అనేది వినిపిస్తుంది అనమాట అక్కడి నుంచి. అప్పుడు దాన్ని మనం ఫాలో అయితే అది కరెక్ట్గా ఉంటుంది మన లైఫ్కి అని చెప్తున్నారనమాట. సరేనా? కాబట్టి మనము ప్రతి దాని యందు అంతరంగపు సలహాను పాటిస్తూ ఉంటే క్రమముగా మనం దైవవాణిని వినడం ప్రారంభించి ఆయన సాన్నిధ్యాన్ని గ్రహిస్తాము. కాబట్టి అప్పుడు అది లోపల అంతరంగం నుంచి వచ్చేదే అసలైన సలహా అనమాట మనకి. కాబట్టి అది మనము అర్థం చేసుకుంటూ మనము మన అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకుంటూ అంతరంగాన్ని భగవంతునితో కనెక్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. పాఠం: మన ఊహలన్నీ పరమసత్యం యొక్క అంతిమ దర్శనంతో కనుమరుగైపోతాయి. సో మనము ఎప్పుడైతే అంతరంగంలో కనెక్ట్ అయ్యి ఉంటామో, అంతరాత్మతో కనెక్ట్ అయి ఉంటామో, అప్పుడు మనకి ఏవైనా అనవసరమైన ఊహలు, భ్రమలు అవన్నీ మన చిత్తాన్ని ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో, మన మనసుని ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ మాయమైపోతాయి అన్నమాట, కనుమరుగైపోతాయి. ఒకసారి దానిని పొందాక మనం ఎటువంటి వాళ్ళము, ధనికులమా, బీదలమా, సుఖవంతులమా, దుఃఖితులమా అనే అల్ప విషయాల గురించి ఆలోచించము. మనకెప్పుడు ఏముంటుంది, అయ్యో మనం సరిగా చదువుకోలేదు, మనకి ఇంగ్లీష్ రాదనో, లేకపోతే ఇంకోటో, లేకపోతే మనం పలానా టైంలో పలానా తప్పు చేశామని ఆ తప్పు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అట్లా మనకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మన మనసులో. అవన్నీ తొలగిపోతాయి అంటున్నారు. ఎప్పుడు తొలగిపోతాయి? మనం అంతరంగంతో కనెక్ట్ అయినప్పుడు అనమాట. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు మనము బీదవాళ్ళమా, ధనికులమా అవన్నీ కూడా చూసుకోమన్నమాట. మనకు కొన్ని సంకోచాలు ఉంటాయి. అయ్యో మనం అంత స్థితివంతులం కామే, అంత రిచ్ కాదు కదా, మనము వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇట్లా. కాబట్టి రాముడి గుణగణాలు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే మనకి శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు కూడా ఎవరైనా కనపడితే ఆయనే ముందు పలకరించేవాడంట. మనకు అది ఒక సుగుణంలాగా మనం అభ్యాసం చేయాలన్నమాట. మనము ఆ సంకోచాన్ని వదిలివేయాలి. వాళ్ళు ఏమనుకుంటారో, నేనే ఎందుకు ముందు పలకరించాలి. ఒక ఫంక్షన్లో కలిసాము, మనము ఎవరినో తెలిసిన వాళ్ళనే కలిసాము, ఊరికి అలా కూర్చొని ఉంటాం అనుకోండి, అది అట్లా ఉండకూడదు అనమాట. మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నాము అంటే మనమే ముందుబడి పలకరించాలి, ఏం పర్వాలేదనమాట. అప్పుడు వాళ్ళు పలకరిస్తారు మనల్ని కూడా. అంటే చిన్న చిన్న విషయాల్లో మనం మార్పు చెందుతూ వస్తామన్నమాట. కాబట్టి అప్పుడు అంతరంగంతో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉన్నామో మనలో నూతన ఉత్సాహం కలుగుతుంది. నూతన ఆశను, స్థైర్యాన్ని పొంది నిజమైన జీవన ప్రాణవాయువుని పీలుస్తాము. కాబట్టి మనము ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకప్పుడు మనకు ఉత్సాహం వస్తుంది లైఫ్ మీద. లేకపోతే ఇదే లైఫే, రోజు ఇదే పనులే,
ఇంకా ఏముందబ్బా లైఫ్ అంటే అన్నట్టుగా అయిపోతూ ఉంటుంది. అందుకని మనము అంతరంగంతో కనెక్ట్ అయ్యి ప్రతిదానికి అంతరంగం యొక్క వాణిని, అంటే అంతరంగం ఏం చెప్తా ఉంది నాకు అనేది పాటిస్తూ రావాలన్నమాట. అప్పుడు మన అంతరంగం కూడా యాక్టివేట్ అవుతుంది. మన ధర్మంగా నిత్య కార్యకలాపాలకు కొన్ని నియమితమైన గంటలు వెచ్చించినా ఖచ్చితంగా కొంత సమయాన్ని మన అంతరంగ అన్వేషణకై కేటాయించాలి అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళకి ఉన్నాయి పనులు లేకుండా. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు నలుగురు ఉన్నాం, మనము అందరికీ పనులు ఉన్నాయి, కానీ వీలు చేసుకొని ఎందుకు వస్తున్నాము అంటే మనకు తెలుసు ఇక్కడికి రావడం వల్ల మనం ఎంతో కొంత ఇంప్రూవ్ అవుతాము మన లైఫ్లో. మనకి ఇదే అసలైనది, ఇదే కౌంట్ అవుతుంది. మనం ఈరోజు సత్సంగం ఒక 1 hour చేసుకున్నాము అంటే అక్కడ మన పుణ్యం అకౌంట్లో జమ అవుతుంటుంది అనమాట. కాబట్టి మనం అది తెలుసుకున్నాం కాబట్టి మనం పనులన్నీ ముందే చేసేసుకొని ఈ టైంకి రెడీగా ఉండొచ్చు కదా. కాబట్టి అది మనం నేర్చుకోవాలి అంటున్నారు అనమాట. కాబట్టి నిత్య కార్యకలాపాలకు నువ్వు కొంత టైం కేటాయించినా సరే ఖచ్చితంగా అంతరంగ అన్వేషణకు కేటాయించు అని చెప్తున్నారు అనమాట. అందుకే ఏం చేయాలి, ఎట్లాగో ఇప్పుడు కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి టెర్రస్ పైకి వెళ్ళి కాసేపు అలా కూర్చొని, ఆ ఎండ పడుతూ ఉంటుంది మన మీద, సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం పడుతుంది అనుకొని అలా ప్రశాంతంగా కూర్చొని నిశ్శబ్దంగా మన అంతరంగాన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇందాకే నేను కాసేపు ఒక 40 minutes అలా కూర్చొని వచ్చాను. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే మనకు ఉన్న వనరులని మనం ఉపయోగించుకోవాలన్నమాట. వీలైన వాళ్ళు అలా టెర్రస్ పైకి వెళ్ళే వీలైన వాళ్ళు అలా వెళ్ళండి. అలా వెళ్తే ఒక అలవాటు అయిపోతుంది అనమాట. అది అలవాటైతే ఏమవుతుంది, నేచర్తో మనం కనెక్ట్ అవుతాము, ఆకాశంతో మనం కనెక్ట్ అవుతాము, చుట్టూ ఉన్న పంచభూతాలతో కనెక్ట్ అవుతాము. అప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచన దృక్పథంలో మార్పు వస్తుందన్నమాట. మనము ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవడం కానీ, ప్రతిదానికి సంకోచపడిపోవడం కానీ అవన్నీ తొలగిపోతాయి. ఆకాశాన్ని చూస్తూ అలా సాయంత్రం పూటైనా సరే అస్తమించే సూర్యుడిని చూస్తూ అలా కాసేపు గడిపామనుకోండి, మనకు అర్థమవుతుందన్నమాట. ఇంతే కదా జీవితం, ఒకరోజు అయిపోతా ఉంది అంటే మనము ఇంకా జీవితం మన అంతం అవ్వడానికి దగ్గర పడుతున్నాము అనే ఎరుకలో ఉండాలన్నమాట. మనము సూర్యుని ఉదయం చూస్తున్నాము అంటే సరే ఈరోజు నేను ఇంకేదో కొత్త పని నేను నేర్చుకుంటాను, ఈరోజు ఇంకా కొత్తగా నేను జీవిస్తాను, ఇంకా సాధన ఇంకా కొత్త మార్గాల్లో చేస్తాను, ఇంకా ఈ రోజుని నేను ఫలవంతం చేసుకుంటాను, అట్లా మనము ఆలోచన చేయాలి. అందుకే సూర్యాస్తమయాన్ని సూర్యోదయాన్ని చూడమంటారు. చూస్తూ అలా ఆకాశం కేసి కాసేపు అలా చూస్తూ కూర్చున్నామంటే మనకి మన ఆలోచన దృక్పథంలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఖచ్చితంగా కొంత సమయాన్ని మన అంతరంగ అన్వేషణకే కేటాయించాలి. ప్రతిరోజు ఇటువంటి అంతర్దృష్టిని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తే వికాసం చెందడంలో ఎటువంటి భంగపాటు కలగదు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతిరోజు మనతో మనం కాసేపు గడుపుకోవాలి అంటారు కదా స్వామి వివేకానంద కూడా. మనతో మనం గడపడము ఎప్పుడైతే ఆపేసామో ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవడం ఆపేసినట్టు అని చెప్తారనమాట. మనమే అద్భుతమైన వ్యక్తి, ఇంకెవరో కాదు. మనము మొన్న ఎవరో ఒక పెద్ద ఆవిడ చెప్తున్నారు, ఇప్పుడున్న పిల్లలు వీళ్ళంతా కూడా యంగర్ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ సినిమా యాక్టర్లను లేకపోతే క్రికెట్ స్టార్లను రాజకీయ నాయకులను వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకుని వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలనే వ్యర్థం చేసుకుంటున్నారు. అట్లా కాకుండా మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలి, ఒక వివేకానంద స్వామిని లేకపోతే అలా ఒక రతన్ టాటానో సుధామూర్తినో ఇట్లాంటి వాళ్ళని మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మన జీవితంలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది కదా. కాబట్టి ప్రతిరోజు కాసేపు నిశ్శబ్ద ధ్యానము అని మనం చెప్పుకున్నాం. లలితా సహస్రనామాలు చెప్పుకునేటప్పుడు 3 రకాలైన ధ్యానాల గురించి చెప్పుకున్నాం మనం. నిశ్శబ్దంగా ఉండడము, పరాధ్యానము అంటే మన సహస్రారం పైన ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని ధ్యానించడం, అమ్మవారి స్వరూపాన్ని ధ్యానించటం అనమాట. నిరంతరము మన శ్వాస మీద ధ్యాస ఉంచటము ఒకటి. అట్లా మనము కాసేపు మనతో మనం గడపడానికి ప్రయత్నం చేయాలంటే ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ చెప్పాలంటే. మనకెందుకంటే మనతో మనం గడపాలి అని కళ్ళు మూసుకోగానే మనకి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి మనము నిదానంగా ఏమవుతుంది, ఆ ఆలోచనల ప్రవాహం అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి అలా చేద్దాము అని చెప్తున్నారు. ప్రార్థన.
ఈ ప్రార్థన దేనికి ఉపయోగపడుతుంది మనకి అంటే, మనం భగవంతుని ముందు కూర్చొని ఏం అడగాలో మనకు తెలియడం లేదనమాట. ఈవెన్ భక్త ప్రహ్లాద లాంటి మహాభక్తుడే భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఏమైనా వరం కోరుకో అంటే, నాకేం తెలుస్తుంది స్వామి, నాకేం కావాలో నాకంటే మీకే బాగా తెలుసు కదా, మీరే అనుగ్రహించండి, అయినా నాకేమీ అవసరం లేదు, మిమ్మల్ని చూశాను కదా, అంతకంటే ఇంకేమీ నాకు వరం అవసరం లేదు అంటాడనమాట. కానీ మనకందరికీ అంత విజ్ఞత ఉందా? భగవంతుని మీద కూర్చున్నప్పుడు మనం చాలా లిస్ట్ చదివేస్తూ ఉంటాం, నాకు ఇది కావాలి, అది కావాలి, నేను కూడా ఇంక్లూడింగ్, ఇది కావాలి, ఈరోజు ఇది కావాలి అని మనం అడిగేస్తూ ఉంటాము. అడగడంలో తప్పు లేదు, కానీ ఏది సరి అయిందో తెలుసుకుని అడిగితే ఏమవుతుంది, మన ప్రార్థన ఫలవంతం అవుతుంది అనమాట. ధర్మబద్ధమైన ప్రార్థనల్ని భగవంతుడు ఎప్పుడు కూడా ఈడేరుస్తాడు అని చెప్తారనమాట. కాబట్టి ప్రార్థన ఏముందో చూద్దాము. హే సకలాంతరాత్మ, నా స్వశక్తి ఎన్నడూ సరిపోదని నేను తెలుసుకుందునుగాక. అది మన శక్తి అనేది సరిపోదనమాట. ఏదైనా చిన్న కార్యం చేయాలన్నా, పెద్ద కార్యం చేయాలన్నా మన శక్తి ఏ పాటిది చెప్పండి? మనల్ని భగవంతుడు ప్రేరేపించాలి. అప్పుడు మాత్రమే మనం కార్యాలని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతాము. ఈవెన్ ఇప్పుడు ఇంత చిన్న సత్సంగం చెప్పడానికైనా సరే భగవంతుని అనుగ్రహం ఉండాలన్నమాట. లేకపోతే ఎవరు రాలేదనుకో నేను ఎవరికి చెప్తాను? ఇంకా రివర్స్గా కూడా అనుకోవచ్చు, మీరు వెయిట్ చేస్తున్నారు, నేనేమో అశ్రద్ధతో ఎప్పుడు లీవ్లు తీసుకుంటున్నాను అనుకోండి, నేను చెప్పలేక ఏదో సాకులు చెప్పేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఇద్దరి సంకల్పము నెరవేరదు కదా. కాబట్టి అటు మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, నాకు రావాలనే ఇంట్రెస్ట్ ఉండాలి, నేను ప్రిపేర్ అయ్యి రావాలి, అప్పుడు మాత్రమే మనము ఎంజాయ్ చేయగలుగుతాం కదా. కాబట్టి ఆ రెండు జరగాలంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి. కాబట్టి ప్రతిసారి నా శక్తి సరిపోదు అని అనుకోవాలన్నమాట. మీరు అర్థం చేసుకోవడానికైనా నేను చెప్పడానికైనా నా శక్తి సరిపోదు తండ్రి, నువ్వే నాకు శక్తినివ్వు, ఏం మాట్లాడాలో నువ్వే నిర్దేశించు అని చెప్పాలన్నమాట. సదా నా శక్తి నీ శక్తి అందే ఇమిడి ఉంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఒక పెద్ద లైట్ ఉందనుకోండి, ఆ లైట్లో నుంచి మనకు వెలుగు వస్తూ ఉంది. ఒక చిన్న మామూలు ఉంటాయి కదా మనం ఫంక్షన్స్ అప్పుడు వేసుకునే చిన్న లైట్స్, అవి కేవలము ఒక షోకి మాత్రమే ఉంటాయి, కానీ దాని నుంచి వెలుగేమీ రాదు కదా, చాలా తక్కువ వెలుతురు వస్తుంది కదా. అట్లా మనము భగవంతుడు అనేవాడు చాలా పెద్ద శక్తివంతమైనటువంటి భాండాగారము. అంటే యూనివర్స్ అనుకోండి, యూనివర్స్లో ఎంత శక్తి ఉంది అంటే, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, జీవజాతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ శక్తిని ఇవ్వగలదనమాట. కాబట్టి దాంతో మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము సెల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తాము, మనము ప్లగ్లో పెట్టేస్తాం కదా మన సాచెట్ని తీసుకెళ్ళి. కాబట్టి అట్లా మనం ఎట్లయితే సెల్ ఫోన్కి ప్రతిరోజు ఛార్జింగ్ తగ్గినట్టల్లా చూసుకొని శ్రద్ధగా ఎలా ఛార్జింగ్ చేసుకుంటున్నామో మనకు కూడా ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. తగ్గిపోవడం అంటే ఏంటి? మనకు కోపతాపాలు రావడము, ఫ్రస్ట్రేషన్ రావటము, నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోవటము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము, ఇట్లా మనకి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఏమనుకోవాలి, ఓహో నాకు ఛార్జింగ్ అయిపోతా ఉంది, అందుకే నేను భగవంతునితో కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అనుకుని కాసేపు నేచర్లో వెళ్ళి స్పెండ్ చేసి రావడము, కాసేపు భగవంతుని ముందు కూర్చొని మనసు విప్పి మాట్లాడటము, ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం మళ్ళీ రీఛార్జ్ అవుతాం అనమాట. రీఛార్జ్ అయ్యి మళ్ళీ మనము ప్రాపంచికతలోకి పడిపోయినప్పుడు ఆ ఛార్జింగ్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఛార్జింగ్ చేసుకోవాలి. చెప్పాలంటే మనం సత్సంగం ప్రతిరోజు చేసుకోవాలి, కానీ మనకి ప్రతిరోజు అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు, టైం కుదరదు. కాబట్టి మనం కనీసం వారానికి 1-2 సార్లు చేసుకుంటున్నాము. కాబట్టి నా శక్తి అంతా నీ శక్తిలోనే ఉంది తండ్రి, నాకు నువ్వు శక్తినివ్వు అని మనం ప్రార్థన చేస్తున్నాం అనమాట. నా జీవితాన్ని నీకు అర్పించి నా ఆలోచనల మరియు పనుల మూలాధారాన్ని నీ అందే కలిగి ఉండని అంటున్నారు. కాబట్టి నా జీవితాన్ని నీకు అర్పించేస్తాను. అంత ధైర్యం ఉందా మనకు? మన సొంత ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట. నేను ఇలా చేయాలి, అలా చేయాలి. అట్లా కాకుండా తండ్రి నేను నా జీవితాన్ని నీకు ఇచ్చేసాను, నువ్వే దీన్ని తీర్చిదిద్దు అని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం అనుకో, నిజంగానే మన అంతరంగంలో ఉన్నటువంటి శక్తి మేల్కొని మనం సరైన దారిలో నడవడం అనేది జరుగుతుందన్నమాట. ఇది ఈరోజు వీళ్ళు చెప్పినటువంటి నేటి సద్భావన పాఠము, ప్రార్థన. నెక్స్ట్ ఏప్రిల్ 5 వెళ్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ. థ్యాంక్ యూ.